హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతోంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితాలోకి హైదరాబాద్ నగరం మెల్లమెల్లగా చేరుతోంది. హైదరాబాద్లోనూ ఢిల్లీ తరహాలోనే రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే హైదరాబాద్ నగరం కూడా వాయు కాలుష్యంలో ఢిల్లీ సరసన చేరుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు వాపోతున్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సనత్ నగర్లో వాయు నాణ్యత సూచి 300కు పైగా పడిపోయింది. గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరగడంతో బొల్లారం, హెచ్సియు, ఇక్రిసాట్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా పొల్యూషన్ రికార్డులు నమోదవుతున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా భవిష్యత్తులో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్ లో ఏర్పడే ప్రమాదం ఉంది అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని చేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆధునిక కంప్యూటర్ మానవుడు తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటుండు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, పర్యావరణంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మరి మనుషుల యొక్క ప్రాణాలు అనేక రకాల జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. ఈరోజు శబ్ద కాలుష్యం, సౌండ్ పొల్యూషన్, తర్వాత ఎయిర్ పొల్యూషన్, తర్వాత గాలి, నీరు, ఆకాశము, నేల, ఇలాంటి అన్నీ కలుషితమవుతున్నాయి. ఎవరు కలుషితం చేస్తున్నారు? మానవుడు. ఈ మానవుడు కలుషితం చేయడానికి కారణం ఏంది? మానవుడు సుఖమైన విలాసవంతమైన జీవనాన్ని గడపడం కొరకు భారతదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 400% పెరిగి మానవ నివాసానికి ఆయోగ్యమైన వాతావరణం లేకుండా ఒకవైపు హెచ్చరిస్తూ స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేసినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. అలాంటి పరిస్థితే రేపు హైదరాబాదు మహానగరంలో, ఈ ట్విన్ సిటీస్లో హైదరాబాద్, సికింద్రాబాద్లో జరగబోతున్న ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఆ ప్రమాద గంటికలు మోగకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము. మానవుడు, ఈ ఆధునిక కంప్యూటర్ మానవుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వాహనాలను కట్టడి చేసి సిఎన్జి, విద్యుత్ వాహనాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిఎన్జి, బ్యాటరీ వాహనాలకు తగిన సబ్సిడీలు ఇవ్వడం వల్ల ప్రజలు వాటి వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ కంపెనీల్లోంచి వెలువడే ఉద్గారాలు నీటిలో కలవడం వల్ల నీటి కాలుష్యం, దాని పర్యవసానంగా భూమి కాలుష్యం అనివార్యమవుతున్నాయి. వీటిని తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరం పెరిగింది. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి కాలుష్యాన్ని తగ్గించి జీవ మనుగడను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుకుంటున్నారు. భారతదేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ గుర్తింపు తెచ్చుకుంది. అయితే హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి క్షీణిస్తున్న వాయు నాణ్యత కూడా ఆందోళన గురిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతి తొందరలో హైదరాబాద్ నగరం కూడా కాలుష్య నగరాల జాబితాలో చేరే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల కాలుష్యం పెరిగి జీవ మనుగడనే ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటువంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి సారించి కాలుష్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానన్తో రమేష్, HM టీవీ, హైదరాబాద్.